ఓసిన క్లాస్ కుమారి పెట్టవే మాస్ బిర్యానీ బిర్యానీ బిర్యానీ. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది బిర్యానీ చేయబోతున్నానని. ఫుల్ ఫైబర్ రిచ్ బిర్యానీ అండి. సో తప్పకుండా చివరి మటుకు చూడండి. కుక్కర్ సిరీస్ ఇంకా షురూ చేసేద్దాం. సో ఈ లోపల మనం ఒక ముచ్చట చెప్పుకుందామండి. ఆడవాళ్ళు మల్టీ టాస్కింగ్, మగవాళ్ళు మల్టీ టాస్కింగ్. నేనైతే ఆడవాళ్ళు మల్టీ టాస్కింగ్ అని అంటాను. సో నన్ను రాంగ్ అని అనుకుంటే గనక కమెంట్ సెక్షన్ లో ఒక్క పాయింట్ చెప్పి మీరు రాంగ్ అని ప్రూవ్ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. సో ఫస్ట్ నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఆడవాళ్ళైతే ఇంట్లో వంట చేస్తారు, ఇల్లు చక్క పెడతారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళి ఆ పని చూస్తారు, మళ్ళా ఇంటికి వచ్చాక పిల్లల్ని చూసుకుంటారు. సో ఇవన్నీ కలిపేసి నేను ఆడవాళ్ళు మల్టీ టాస్కింగ్ అని చెప్తాను. అదే మగవాళ్ళు అనుకో అదేం లేదు, ఓన్లీ ఆఫీస్ పని మాత్రమే చూస్తారు. సో అందుకని నేను చెప్తున్నాను. అయినా నేను రాంగ్ అని అనుకుంటే కనుక మీరు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా పాయింట్ చెప్పి మేడం మీరు రాంగ్ అని చెప్పండి, ఐ యాక్సెప్ట్. సో ఓకే, చూస్తున్నారు కదా వెజ్జీస్ అన్ని వేసేసాను. ఒక్కసారి ఈ బియ్యం హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. నానబెట్టేసి ఈ వాటర్ తీసేసి ఈ బాస్మతి రైస్ వేసుకొని ఒక్కసారి అట్లా పాన్ ఫ్రై చేసుకొని ఇంకా 1కి 2 కొబ్బరి పాలు పోసానండి. పోసి ఇంకా హై ఫ్లేమ్ లో ఉప్పు సరి చూసుకోండి. ఉప్పు సరిపోతే కనుక హై ఫ్లేమ్ లో 3 విజిల్స్ రానివ్వండి. బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఉడకటానికి. ఇంకా రైతా కూడా చేసేస్తున్నాను. మా పిల్లలకైతే కంపల్సరీ ఏ బిర్యానీ పులావ్ ఏం చేసినా. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా కుక్కర్ మీద హాట్ వాటర్ పెట్టుకోవటం? సో నేనైతే పొద్దున్నే హాట్ వాటర్ తాగాలని ఎటు కుక్కర్ ఉందని చెప్పి కుక్కర్ మీద పెట్టేశాను. సో మీరు కూడా ఇలా చేస్తే ఏమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి. సో పెరిగేసేసి రైతా చేసేసాను. మా పిల్లలకైతే దేంట్లో అయినా రైతా కావాలండి, ప్రతి దాంట్లో. సరే నాకు కూడా కర్రీ కుర్మా చేసే పని తప్పింది అనుకుంటా నేను కూడా. సో కీరా చూడండి ఇలా వెరైటీగా, మళ్ళా ఏది చేసినా రెస్టారెంట్ స్టైల్లో ఉండాలండి టచింగ్ అయితే. ఆనియన్స్ కానీ కీరా కానీ చూడండి. ఈ నైఫ్ నేను తీసుకున్నాను, అందుకే ఇలా జిగ్జాగ్ గా వస్తుంది. బాక్స్లన్నీ సర్దేస్తున్నా. యాక్చువల్ గా బిర్యానీ అయితే బాగా వచ్చింది, కానీ 15 మినిట్స్ తర్వాత తింటే చాలా చాలా బాగుంటుందండి. నాకు ఇంకా పొద్దున్నే హడావిడైపోయింది బాక్సులు పెట్టేసేయాలని. సో కొంచెం ముద్దగా అలా అనిపిస్తుంది, కానీ ఒక 10-15 మినిట్స్ దీనికి రెస్టింగ్ టైం ఇస్తే సూపర్గా ఉందండి. మేము హాట్ బాక్స్ లో పెట్టేసుకొని మధ్యాహ్నం తిన్నామండి, ఎక్సలెంట్ గా ఉంది. వీడియో కానీ నచ్చినట్టు